కూరగాయల ప్రసంగాలు చెప్తారు ఏమని, ఎప్పుడైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారో వారి ఉపమానం ఎలాంటిదంటే ఒక గింజను భూమిలో నాటగా అది మొలకెత్తి అందులో 7 వెన్నులు వస్తాయి. అందులో 7 వెన్నులు వస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు. ప్రతి వెన్నులోనూ 100 గింజలు. అలా ఆ విధంగా 7 వెన్నుల్లో 700 గింజలు. అయితే మనిషి చేసే ఖర్చు ₹1 అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి ప్రతిగా దాసుడికి ఇచ్చేదంట 700 కాదు. అల్లాహు యుదాయిఫు లిమన్ యషా, అల్లాహ్ తలిచిన వారికి 7,000 కూడా ఇస్తాడు, 7 లక్షలు కూడా ఇస్తాడు, 7 కోట్లు కూడా మించి కూడా ఇస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క నిధి నిక్షేపంలో ఏ విధమైన కొరత ఏర్పడే ప్రమాదం లేదు. కనుక ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు నిధి నిక్షేపాలు ఎంత విస్తారంగానైతే ఉంటాయో ఆయన ఇచ్చే యొక్క విధానం కూడా ఎలా ఉంటుంది అంతే పెద్ద స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు సులైమాన్ గారికి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వచ్చింది. సులైమాన్ గారు ఆయనకు తోచింది, చాలా బాగా ఆ యొక్క ప్రవర్తన వచ్చింది, చాలా మెచ్చుకొని ఆయన 50 దినాలు ఇచ్చింది. 50 దినాలు ఇవ్వడం సులైమాన్ గారికి చాలా పెద్ద విషయం, మామూలు విషయం కాలేదు. ఎందుకు? ఆయన పరిమిత యొక్క జీతం తీసుకునే ఒక ఉద్యోగి విషమని, అదే ఒక కోటీశ్వరుడు. అతను ఏం చేస్తాడు? అతను ఒక ప్రవర్తన వచ్చినప్పుడు అతను 50 కాకుండా 5,000 దినాలు ఇవ్వచ్చు. ఒక ప్రైమ్ మినిస్టర్ అతనికి ఒక ప్రవర్తన నచ్చింది, అతను ఒక ల్యాండ్ ఇచ్చేదన్నా మనకి ఇచ్చే జరగచ్చు. కనుక మనిషి యొక్క శక్తి క్షోమత ఏ స్థాయికి చెంది ఉంటుందో అతను చేసే దానము కూడా అలాగే ఇచ్చే ప్రతిఫలం కూడా అదే స్థాయిలో ఉంటుంది కాదండి. మరి అందరికన్నా నిధి నిక్షేపాల విషయంలో కానీ, కరుణా వాత్సల్యాల విషయంలో కానీ, ప్రేమ జాలి విషయంలో కానీ మహోన్నతుడైన వాడెవడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన కరుణ కూడా అంతే అపారంగా ఉంటుంది, ఆయన యొక్క దానం కూడా అంతే అపారంగా ఉంటుంది, అలాగే ఆయన సత్కారం కూడా అంతే ఘనంగా ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారో వారి ఉపమానం ఒక గింజ వంటిది. ఆ గింజను నేలలో నాటగా అది మొలకెత్తింది, అందులో 7 వెన్నులు వచ్చాయి, ప్రతి వెన్నులోనూ 100 గింజలు. దానికన్నా ఎక్కువ కూడా ఇవ్వగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మహా దాతృత్వవాడు ఏమంటుందండి. ఇక ఇంకో విషయానికి మనం వద్దాం. సరే, ప్రతిదాన్ని మనం వ్యాపార దృష్టితోనే చూస్తున్నాం అనుకున్నాం, దీనివల్ల నాకేంటి అన్న ఆలోచనే ఉంది అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏమంటున్నా అంటే, నువ్వు ₹1 ఖర్చు పెట్టు, లేదంటే నువ్వు ₹1 షేర్ అనేది నా నుండి నువ్వు కొను, ₹1 షేర్ నా నుండి నువ్వు కొను, నేను నీకు ప్రతిగా 700 ఇస్తాను అంటే వెనకాడతామా? ₹1 కదని ఖర్చు చేసేస్తామా? ఎందుకు? ప్రతిగా 700 వస్తున్నాయి. వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉన్నాం కదా, పుణ్యాల విషయంలో ఉండాలా వద్దా? విషయం ఉండాలా? కాబట్టి చచ్చిన తర్వాత అదే కనబడుతుంది. కనబడుతుంది, ఉన్నది కనబడుతుంది, పాపం కనబడుతుంది, ధనం కనబడుతుంది. ఎప్పుడు కనుక ఆ గడ్డు స్థితి రాకముందు, ఆ శ్వాస ఆగిపోకముందు, ఈ శరీరంలోని చలనం అంతమక ముందు బాగున్నప్పుడే అంతా చేసుకోవాలా. అంటే దేవుడు ఖురాన్లో అంటున్నాడు, ఏమనంటున్నాడండి, మీకు మీ యొక్క అంతిమ గడియ రాక పూర్వమే మీరు దాన ధర్మాలు చెయ్యండి. ఎందుకు? ఆ అంతిమ గడియ సమీపించినాకో ఇంకా నేను దాన ధర్మాలు చేస్తున్నానంటే ఈ భారత్లో ఒప్పుకోరు. కోతులు దాన ధర్మాలు చేస్తావా? ఒప్పుకుంటారా? 2 నిమిషాలు దాన ధర్మాలు చేసేందుకు లేదు. అది ఎప్పుడు చేసుకోవాలా? ముందే
విషయమని ఇక్కడ దానా ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది దానా ధర్మాలు మనం చెయ్యాలి అంటే అత్తము అల్లుడి దానం వల్ల కాదు, ఎవరినో కాబట్టి ఇంకొకరిని ఉద్ధరించడం కాదు. నేను స్వయంగా కష్టపడాలి, నేను కష్టపడిన దాంట్లో అది 50 రూపాయలు నేను 1 రూపాయి దానం చేసినా పర్వాలేదు, అవసరం లేదు. నేను కోట్లు దానం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను సంపాదించింది సక్రమమైనదై ఉండాలి, ధర్మసమ్మతమైనదై ఉండాలి. అప్పుడే నేను చేసిన దానం అది స్వీకార యోగ్యం అనేది పొందుతుంది, దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. కనుక ఒక హదీసులో ఏముందంటే మహాప్రభుత్వ అంటున్నారు, మీరు దాసులు ఒక ఖర్జూరాన్ని దానం చేస్తారు, లేదంటే ఒక ఖర్జూరాన్ని దానం చేస్తారు. అంటే ఖర్జూరం అనేది వస్తువులు ఒక దాసుడు దానం చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుడు చేసిన ఆ దానాన్ని అతనిలో ఉన్న చిత్తశుద్ధి కారణంగా, స్వీకరణ శుద్ధి కారణంగా తన కుడి యొక్క హస్తంతో దాన్ని స్వీకరించి దానికి వృద్ధి వికాసాలను ప్రసాదిస్తాడు. ఏం ప్రసాదిస్తాడు? వృద్ధి వికాసాలను ప్రసాదిస్తాడు. చివరికి అది మహోన్నత పర్వతంగా ఎదిగిపోతుంది, ఒక మహోన్నత పర్వత రూపం దాల్చుతుంది. చిన్నపాటి ఖర్జూరం మన ఆస్తి కోసం అల్లాహ్ సన్నిధికి వెళ్ళి నేనే ఎంత చేస్తున్నాను, నేను అధికారి అయినా నువ్వు చేసిన ఒక ఖర్జూరం అనేది దానమేది కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంది కనుక ఈ స్థాయికి చేయాలి. దానాధర్మాల విశిష్టత మహా గొప్పగా తన ఖురాన్లోను ఇటు హదీస్లోను అల్లాహ్ మరియు ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ దానాధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ మార్గంలో ఖర్చించాలి? దానాధర్మాలు అంటే జకాతు కాదు, దానధర్మాలు అంటే జకాతు కాదు, జకాతు విధి, అది దానం కాదు. జకాతు ఏమిటి? విధి, చెల్లించి తీరాలి. సమతం ఉన్నవాడు చెల్లించకపోతే పాపిష్టి. దాన ధర్మాలు చేసేవాడు పుణ్యం సంపాదించుకున్నాడు ఉంటాడు, చెయ్యని వాడు పాపిష్టి మాత్రం ఇష్టమవుతుంది కదా. జకాతు చెల్లించిన వాడు ఏమవుతాడు? పాపిష్టి అవుతాడు. ఎందుకు? అది నిరుపేదల హక్కు, నిరుపేదలకు చెందాల్సిన హక్కు. ఎవరికి చెందాల్సిన హక్కును వారికి చెందకుండా నేను సలహా చేస్తున్నానంటే మంచిగా చెప్పన్నా చెప్పండి కదా. కనుక జకాతు విధి అనేది చెల్లించి తీరాల్సింది. దాన ధర్మాలు అనేది అది మనిషి ప్రమేయం మీద ఆధారపడింది. ఓకేనా? నేడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దానా ధర్మాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక జకాతు ఎంత తీయాలి, ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి దేవుడు నిర్ణయించేసాడు. అర్థం లేదు, తీసుకోలేము కదా. కాబట్టి దానా ధర్మాల విషయంలో మనకు స్వేచ్ఛ ఉంది, దానా ధర్మాల విషయంలో మనకు స్వేచ్ఛ ఉంది. అందులో మొట్టమొదటిసారిగా కదా ఇక్కడ ఇవ్వబడిన మాట ఏంటి? మస్జిదుల నిర్మాణం కోసం దాన ధర్మాలు చేయాలి. మస్జిదులు అనేది ఇవేమిటి? సమాజానికి, సమాజ పురోగాభివృద్ధికి, దేశ అభ్యున్నతికి ఇవి పట్టుబడుతుంది మస్జిద్. ఎందుకంటే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఇక్కడి నుంచే తయారవుతుంది. ఇక్కడ నుంచి మస్జిద్ నుంచే మనిషి మహామనిషిగా తయారవుతాడు. కనుక అక్కడ మానవులకు మేలు చేసేదే మానవుల్ని దోచుకునే వ్యవస్థ మస్జిద్ కాదు. మానవుల్ని దోచుకునే వ్యవస్థ కాదు. అదేమిటి? మానవుల్ని మహామనుషులుగా తీర్చిదిద్దే యొక్క వ్యవస్థ కనుక మస్జిద్ అనేది. మస్జిదుల నిర్మాణం కోసం వెచ్చించడం అనేది మహోన్నత యొక్క పుణ్యంతో కూడుకున్న విషయం. ఈ విషయమై మహాప్రభుత్వం సమాజం ఏమన్నారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ తన మస్జిద్ ని నిర్మిస్తారో, ఎవరి ప్రసన్నతను కోరుతూ మీరు ఇక్కడ చూసారంటే ప్రపంచంలో ముఖ్యంగా దాదాపు మస్జిదులు పెద్ద పెద్ద వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి. అంటే గతించిన పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయి. భారతదేశంలో మస్జిద్లు నిర్మించారంటే కోడు ఒకటి ఏది ఆ వ్యక్తిని ఎందుకు నిర్మించావు? దేవుని యొక్క వ్యక్తి కోసం నిర్మించావా? ఆయన ప్రసన్నుడవ్వాలని నిర్మించావా? లేదంటే మస్జిద్కి వచ్చే ప్రతివాడు ఈయనేదో మా మీద ఉపకారం చేశాడు అనేటట్టు ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో నిర్మించావా? ఏ ఉద్దేశంతో నిర్మించావు? ఉద్దేశం ముఖ్యం, ఎంత ఖర్చు పెట్టడం అనేది ముఖ్యం కాదు. అయినా ఎంత చిత్తశుద్ధితో మనం ఆవగించబడి దానం చేసినా
మాత్రం పుష్కలంగా ఉంటుంది. కనుక ప్రవక్త వారేమన్నారు, అల్లా మెప్పుని కోరుతూ, అల్లా ప్రసన్నతను కోరుతూ ఎవరైతే మస్జిద్ ని నిర్మిస్తారో అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతిగా వారి కోసం స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తారు. ఎంతండి మస్జిద్ నిర్మాణం? స్వర్గంలో గృహం చిన్న విషయాన్ని కోసం స్వచ్ఛగా తెలుసా? బాగుంది. స్వచ్ఛగా తెలుసా? ఇంత స్థలం ఎంత చెప్పండి? ఇంత స్థలం తెలుసుకుంటుంది కదా, పెట్టింటారు కదా. ఇంత యొక్క స్థలం అనేది కనీసం 25 లక్షలు. చెప్పండి, 25 లక్షలు. దీనికి మా దగ్గర ఏం చెప్తున్నాము? ఇల్లు పెట్టేస్తున్నా 25 లక్షలు పెట్టి నేను ఇల్లు నిర్మించాలని చెప్పడం ఉంది. అక్కడ 25 లక్షలు ఇదే వస్తుంది. సరేనా? మస్జిద్ నిర్మాణం ఎంత అవుతుంది? అంటే 5-6 లక్షలు అనుకోండి, లేదంటే 10 లక్షలు అనుకోండి. మరి స్వర్గంలో మనకు స్థానం లభించడం, అక్కడ మా కోసం అటువంటిదే ఒక గృహం నిర్మించడం అనేది ఎంత మహోన్నతమైన విషయమో ఆలోచించారు. మరి అంత మహోన్నతమైన స్వర్గంలో గృహం కావాలి అంటే సంవత్సరాల వద్దా, పెట్టాల వద్దా? ఓకేనండి. తర్వాత విషయానికి మనం వచ్చామంటే అనాథల యోగక్షేమాల నిమిత్తం ఖర్చు పెట్టడం. అనాథల యోగక్షేమాల నిమిత్తం ఖర్చు పెట్టడం. అనాథల యోగక్షేమాలు అంటే వారి కోసం ఆశ్రయం కట్టించడం కానీ, వారి విద్య యొక్క ఖర్చులు భరించడం కానీ, పోషణ బాధ్యతను స్వీకరించడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో మన ధనాన్ని మనం ఖర్చు చేయాలి. దాంట్లో కొంత భాగాన్ని వారి కోసం మనం కేటాయించాలి. నేను 100 జనాలే సంపాదిస్తాను నెలకు అంటే దీనాలు కేటాయించండి, పర్వాలేదు. 100కి 100 మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనాలు కేటాయించండి. కాకపోతే ప్రతి నెల అది వాళ్ళకు చేరేటట్టు విషయం. మరి దీనికి పూర్తిగా మనకు లభించేది ఏమిటి? అవసరమే ప్రతిగా లభిస్తుందా? చెప్పారు, అనవకాఫిలు యతీమి, అనవకాఫిలు యతీమి. స్వర్గానికి వెళ్ళడం గొప్ప కాదు. ఇంకొక చెప్పారు, అన్న ఎక్కడైనా తినచ్చు, అన్నా అడుపు నింపుకోవడం ఎక్కడైనా తినచ్చు, ఉడిపి హోటల్లో కూడా తినచ్చు, అన్న పొలవాలో కూడా తినచ్చు, ఐపీసీలో కూడా తినచ్చు. కాకపోతే అంబాసిడర్ తో ఇందులో పాల్గొని ఒకే టేబుల్ మీద కూర్చొని తింటే అప్పుడు నిండుతుంది. అంటే దాని యొక్క ఆనందం లేదు అన్న కదా. స్వర్గానికి వచ్చాడా ఉండొచ్చు, ఉండొచ్చు. మహాప్రస్థంలో ఉండడం కనుక మహాప్రస్థం ఏమన్నారు, ఒకవేళ మీరు స్వర్గంలో నా సహచర్యాన్ని అభిలషిస్తున్నట్లయితే, కాంక్షిస్తున్నట్లయితే, కోరుకున్నట్లయితే ఏం చేయాలి? మీరు అన్నవాటిని జన్నతి వేలు ఎలా ఉన్నాయి? ప్రతిది ఇలా ఎందుకు చూపిస్తారు కదా? ఇలా ఎలా అంటున్నాం, ఏం అనుకుంటున్నాం? చూపిస్తున్నారు. ఏం చెప్పాలి? ఇదంటే ఏంటి? కనుక అసలు విషయం ఏంటి? ఇదే ఏంటి? వారి సహచర్యాన్ని మనం స్వర్గంలో పొందాలి. ఎప్పుడు పొందగలము? అన్నారు, ఎవరైతే అనాథ యొక్క యోగక్షేమాన్ని గమనిస్తారో, ఎవరైతే వారి పోషణ బాధ్యతను స్వీకరిస్తారో, ఎవరైతే వారి విద్యకు అయ్యే ఖర్చులని భరిస్తారో వారు స్వర్గంలో ఉంటారు. కాకపోతే నాతో పాటు ఇలా 2 వేళ్ళు ఎలాగైతే పక్కన పక్కన ఉన్నాయో అలా స్వర్గంలో వారని వారు నా సహచర్యంలో ఉంటారు. మహాభాగ్యం అండి విషయం కదా. ఇన్ని యొక్క 30 ఉపకారాలు చేసిన ప్రవక్త 30 చూడాలనే ఉద్దేశం అందరికీ ఉంది, ఆనందించాలని ఉద్దేశం ఉంది. ఆయన సహచర్యంలో స్వర్గంలో ఉండే భాగ్యం లభించే దానికి మించిన అనుభవం ఏం కాకుండా ఆలోచించాలి. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. శంకించడం, అవమానించడం, సందేహించడం మానండి. స్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఈ యొక్క సందర్భంలో శుద్ధి కనుక ఉన్నట్లయితే ఒకవేళ అది ఎవరైనా అతిరించినా పర్లేదు, మీకు లభించాల్సిన పుణ్యం మాత్రం లభించి తీరుతుంది. ఓకేనండి. తర్వాత విద్యాలయాలను నిర్మించడం కోసం విద్య అనేది ఇంటికి దీపం, ఇంటికి దీపం ఎప్పుడు
గుణవంతురాలు అంటే గుణవంతురాలని చెప్పబడుతున్నాం. కాబట్టి గుణం అనేది దేని వల్ల వస్తుంది? విద్య వల్ల. గుణం దేని వల్ల వస్తుంది? విద్య. విద్య అంటే ఏదో వెళ్ళి డిగ్రీలు సంపాదించడం విద్య కాదు. నైతికపరమైన హితబోధ ఇంట్లో రోజు చేస్తున్నారంటే కూడా విద్య. ఏ యొక్క చదువు లేకుండా మంచి యొక్క నైతిక విలువలతో పెరిగిన వ్యక్తికి మనం విద్య నేర్చుకోవాలి. ఈ సృష్టి అనేది పాఠశాల అయితే అసలు మనం విద్యార్థులం కనుక ప్రత్యేకంగా ఒక పాఠశాలకు వెళ్ళి విద్య నేర్చుకున్నట్టు ఎంత మాత్రం విద్యార్థులని విద్య ఇంట్లో కూడా నేర్చుకోవాలి. కాబట్టి చదువు అంటే విద్య వెలుగు లాంటిది. విద్య అనేది ప్రగతికి బాధ వేస్తుంది కనుక విద్యను మనం ఏం చేయాలి? సర్వవ్యాప్తం చేయాలి. విద్యను ఏం చేయాలి? సర్వవ్యాప్తం చేయాలి. విద్య అంటే విద్యే. మరో యొక్క మీనింగ్ లో దీన్ని తీసుకొస్తాను. ఓకేనా? ఎందుకంటే విద్య పెరుగుకోవాలి. ఇష్టపడుతుందండి అదులా సరే. అన్నారు మనిషి మరణిస్తాడు. రామమ్యము గణించాడు అవుతానైనా మనిషి మరణిస్తాడు. కాకపోతే అతని మరణానంతరం కూడా అతనికి ప్రయోజనాన్ని చేకూర్చగలిగే 3 వస్తువుల్ని తన వెంట వదిలి వెళ్తాడు. మనకు ప్రయోజనాన్ని చేకూర్చే 3 వస్తువులను ఏం చేస్తాడు? వెంట వదిలి వెళ్తాడు. ఆ 3 వస్తువులు ఒకటి తెలుసా? విద్య. ప్రయోజనకరమైన విద్య. ప్రజల్ని పాడు చేసే విద్య కాదు. సమాజాన్ని పాడు చేసే విద్య కాదు. సంస్కృతిని పాడు చేసే విద్య కాదు. కదా సమాజము, కుటుంబము, దేశ గౌరవాన్ని మరింత మెరుగుపరిచే విద్య. ప్రయోజనకరమైన విద్యను ఎవరైతే ప్రసారం చేసి వెళ్తారో మరణించిన తర్వాత ఆ విద్య వల్ల ఎంతమంది అయితే ప్రయోజనం పొందారో వారు ఎన్ని మంచి పనులైతే చేస్తున్నారో దాని తాలూకు పుణ్యాలన్నీ ఆయన కళలో జమ అవుతూనే ఉంటాయి. ఆయన ఒక్క పుస్తకాలు ప్రచురించడం కానీ కరపత్రాలు ప్రచురించడం కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం వెళ్లి పాల్గొనడం కానీ లేదంటే బ్లాగర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయి వీటి ద్వారా విద్యను ప్రజల వరకు మనం చేరవేసేందుకు ప్రయత్నించడం కానీ ఇవన్నీ దీనికి సంబంధించినవి. ఇంకా నేడు నెట్ విషయం మనం తీసుకున్నట్లయితే నెట్ లో ఒక విషయాన్ని మీరు భద్రపరిచి చేశారు కదా అది సేఫ్ అనుకోండి మనం వెళ్ళిపోదాం. ఎన్ని ఏళ్ళు వచ్చినా నెట్ అది ఉంటున్నారా? ఎవరు సెర్చ్ చేసినా ఎప్పుడో ఒక చోట దాన్ని చదువుతుంటారు కదా దాని నుండి స్ఫూర్తి పొందుతుంటారు. దానివల్ల లాభం పొందితే ఆ లాభంలో కొంత మన ఖాతాలుగా జమ అవుతూ ఉంటుంది. కనుక యువకులైన మనం ఈ ఇతర రంగాల్లోనే కాకుండా ప్రింటింగ్ మీడియా ఇతర యొక్క వాటిలోనే కాకుండా నెట్ విషయంలో కూడా బ్లాగర్స్ విషయంలో కూడా వెబ్సైట్ విషయంలో కూడా మన కాస్త ముందు ఉండాలి. కాస్త ఖర్చు పెట్టేందుకు సిద్ధం అవ్వాలి. ఉదాహరణకు భారతదేశంలో 1000 రూపాయలు పెడితే ఒక వెబ్సైట్ కొనేది. నిజంగా చెప్పండి. డిజైన్ అల్హమ్దులిల్లాహ్ అన్నిటికీ వస్తుంది. చాలా మందికి వస్తుంది డిజైన్. అందులో మనం చేయాల్సింది నెట్ లోనే దొరికే ఇతరుల యొక్క సమాచారాన్ని వెబ్ మీద మనం చేసేసామంటే ఏడాదికి 500 మళ్ళీ ఫీజు కట్టాలి, 1000 కట్టాలి పర్వాలేదు. ఏదైతే కడుతున్నాం ఏ ఉద్దేశంతో కడుతున్నాం? చెడుని వ్యాప్తంగా చేసే నిమిత్తం కాదు, మంచి వ్యాప్తంగా చేసే నిమిత్తం కడుతున్నాం కనుక ఇది మన ఖాతాలో జమ అవుతూనే ఉంటుంది. అలాగే వారు ఒక